హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూసేద్దామా. కుల్ఫీ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, కూల్గా తినాలి, మంచి హెల్దీగా తినాలి. ఎలా మనం ఇంట్లోనే చేసుకుందాం అండి కుల్ఫీని. డ్రై ఫ్రూట్ కుల్ఫీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనికి ఏమేం కావాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, కొన్ని పిస్తా పప్పు, ఒక 4 యాలకులు, ఇవన్నీ కలిపి ఒక్కసారి మనం మిక్సీలో పౌడర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా పౌడర్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అలాగే చాలా హెల్దీగా కూడా. జీడిపప్పు, బాదం పప్పు మన ఇంట్లోనే ఉంటాయి. పిస్తా అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పిస్తా కూడా వేసాను. చక్కగా వీటన్నిటిని పౌడర్ చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అలాగే 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చక్కగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఎడ్జెస్ కూడా వేసుకోండి. నాకు అంత అంటే కలర్ డిఫరెంట్ అయిపోతుందని చెప్పేసి నేను అవైతే తీసేసానండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని చక్కగా పౌడర్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ అండి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి తక్కువే తీసుకున్నానండి. 3 తీసుకున్నాను. చక్కగా అలా పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. పాలండి, నేను ఒక 3/4 లీటర్ దాకా పాలు పోసాను. 1/2 లీటర్ పైన ఒక 700 ml అలా పోసానండి. 600-700 ml పాలు పోసాను. చక్కగా ఆ పాలు మరిగే లోపల మనం ఏం చేద్దామంటే, కొంచెం పాలు నేను చిన్న ప్లేట్లోకి తీసుకున్నానండి. దేనికంటే ఇందులో సాఫ్రాన్ వేసుకున్నాను, కుంకుమ పువ్వు. ఇది ఆప్షనల్ అండి. ఇది కూడా యాక్చువల్గా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేను ఉంది కదా అని చెప్పేసి వేసాను, అది కూడా మంచిది కదా అని చెప్పి వేసాను అనమాట. ఇది పాలల్లో కొంచెం పాలు 2-3 స్పూన్లు పాలు తీసుకొని అందులో అది వేసుకొని చక్కగా అంటే ఇలా తిప్పితే కరుగుతుంది శుభ్రంగా. అలా సాఫ్రాన్ని కరగతీయండి. అంటే కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండండి. తర్వాత మనం పొయ్యి మీద పాలు పెట్టుకున్నాం కదండి, ఈ పాలు అనేది చక్కగా మరగాలండి. పొంగు వస్తూ ఉంటాయి, అలా మరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం మనకి పొంగు రావడానికి సిద్ధంగా ఉంది, మరుగుతున్నాయి అన్నప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. దీనికి ఎక్కువ షుగర్ బాగోదు, కొంచెం తక్కువే షుగర్ వేసుకోండి. కొంచెం షుగర్ వేసుకొని అవి కూడా కొంచెం సేపు మరిగిన తర్వాత ముందుగా మనం బ్రెడ్ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసేసుకున్నానండి. ఆ 3 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ని అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి అలా తిప్పుకొని ముందుగా కలిపి పెట్టుకున్న సాఫ్రాన్ ఉంది కదండి, కుంకుమ పువ్వు కలర్ది, అది కూడా వేసుకున్నాను. చూసారు కదా ఎలా బాయిల్ అవుతున్నాయో. ఈ విధంగా బాయిల్ అవుతుంది. కొంతసేపు మనం ఆ బ్రెడ్ది కూడా ఉడికిన తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తాది పౌడర్ కూడా వేసుకుందామండి. యాలకులు కూడా కలుపుకోండి. యాలకులు ఉంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చక్కగా ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మరగనివ్వండి. ఈ కుల్ఫీకంతా ఇలా మరిగితే బాగుంటుంది. ఇంకో రకంగా కూడా కుల్ఫీ చేసుకోవచ్చు, అది మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను ఆ కుల్ఫీ అనేది. ఇది చాలా హెల్తీగా ఉంటుందండి. చక్కగా చూసారు కదా, ఈ విధంగా మొత్తం దగ్గర పడే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే చిక్కబడిపోయింది అంటే మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను పొయ్యి కట్టేసి పూర్తిగా ఆరేసరికి మనకి ఈ విధంగా తయారైందనమాట. అలా తయారైన దాన్ని మళ్ళీ ఒకసారి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఒక్కసారి 2 సార్లు అలా తిప్పుకున్నాను. అలా లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే కొంచెం స్మూతీగా ఉంటుంది అని చెప్పేసి నేను చేశాను అనమాట. మీరు అలా వేసుకోకపోయినా మీరు డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం పౌడరే చేసి పెట్టుకున్నాం కాబట్టి చక్కగా నేను ఇది కుల్ఫీ మౌల్డ్ తెచ్చుకున్నానండి. ఆ కుల్ఫీ మౌల్డ్లో వేసుకున్నాను. మీరు ఇలా మూత పెట్టకుండా, అంటే అన్నీ ఒక్కసారి తినమండి నేను, అందుకని చెప్పేసి నేను మూత పెట్టేస్తున్నాను. లేదు అంటే ఆ మూత పెట్టకుండా మీరు స్టిక్ పెట్టేసి అందులోనే ఫాయిల్ కవర్ ఉంటుంది కదండి, సిల్వర్ ఫాయిల్ కవర్, అది పెట్టుకున్నారనుకోండి, మీరు దాంట్లో స్టిక్ పెట్టేయచ్చు. స్టిక్ పెట్టేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. మేము ఒకసారి తినం కాబట్టి నేను ఒక 3 రోజులు అలా స్టోర్ చేసుకుంటాను వీటిని, కాబట్టి నేను మూతలు పెట్టేసుకున్నాను. నాకు ఆ మౌల్డ్లో పోయిగా మిగిలిందంతా చక్కటి ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో పోసేసి ఇలా సిల్వర్ ఫాయిల్తో చక్కగా
ఇది చేసేసానండి, కవర్ చేసేసానండి. మీరు అది తినాలనుకుంటే దాంట్లో స్టిక్ ఇప్పుడే పెట్టేసేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే పెట్టలేదు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిడ్జ్లో నైట్ పూట చేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు మార్నింగ్ తినడానికి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మా వాళ్ళు ఇప్పుడు అన్నారు. నేను ఎక్కువ నా హ్యాండ్ కొంచెం బాగాలేదండి, ఎక్కువ నేను రఫ్ చేయలేకపోయాను. దానివల్ల నాకు అది రావడానికి కష్టమైంది. తర్వాత మా వాడు తీసినప్పుడు నేను అది వీడియో తీయలేకపోయాను. మా బాబు తిన్నాడండి, చాలా బాగుందన్నారు. ఇందులో మనకి హాని చేసే ఏమీ లేవండి, అంతా హెల్దీ ఫుడ్డే ఉంది. చక్కగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ హెల్త్కి మంచిదేనండి. హాని చేసే అయితే ఏమీ లేవు. షుగర్ అనేది మీరు చూసి వేసుకోండి, తక్కువ వేసుకోండి. మీకు ఇంకో చిన్న టిప్ అండి, ఓన్లీ షుగరే కాకుండా చల్లగా అయ్యే ముందు కొంచెం వేడిగా ఉన్నప్పుడు లైట్గా 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని మీరు కనుక అది పేస్ట్ చేసి కనుక ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా అయితే నా కుల్ఫీ రెడీ అయింది. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్.